తెలంగాణలో ఇప్పుడు ఏం నడుస్తోంది అంటే ఫిరాయింపుల పాలిటిక్స్ అని చెప్పాలి. గులాబీని టచ్ చేయకుండా ముళ్ళు మాదిరి ఒకప్పుడు సెక్యూరిటీగా ఉన్న నేతలు ఇప్పుడు అదే గులాబీకి ముళ్ళు గుచ్చి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇదిలా ఉంటే ఇంకొక వైపు ఆ ఫిరాయింపులే అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య మాటల తూటాలకు కారణమవుతున్నాయి. బీఆర్ఎస్ కి బాయ్ చెప్పి కాంగ్రెస్ కి జై కొడుతున్నారు ఎమ్మెల్యేలు. ఒక్కొక్కరుగా కార్ దిగి హస్తం గుటికి చేరుతున్నారు. లేటెస్ట్ గా చేరిన ప్రకాష్ గౌడ్ తో కలిపి ఇప్పటి వరకు 8 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు హస్తం పార్టీతో చేతులు కలిపారు. అంతకుముందు కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, దానం నాగేందర్, కాలే యాదయ్య, తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ కుమార్, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఇలా 8 మంది ఇప్పటికే హస్తం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కి ఆకర్షితులయ్యారు. కాసేపట్లో అరకపూడి గాంధీ కూడా కాంగ్రెస్ లో జంప్ కానున్నారు. ఇక రేపో ఎల్లుండో మరో 4 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని ఇప్పటికే పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఫిరాయింపులే ఇప్పుడు పొలిటికల్ గా హీట్ పెంచుతున్నాయి. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య కోల్డ్ వార్ కి కారణమవుతున్నాయి. ఇక త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం కాబోతుందని కాంగ్రెస్ సీనియర్ నేత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కుండబద్దలు కొట్టారు. ఇక బీఆర్ఎస్ లో మిగిలేది 4 ఎమ్మెల్యేలు మాత్రమే అన్నారు ఆయన. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ ఒక కార్పొరేట్ కంపెనీగా నడిపించారని, కేసీఆర్ ను కలవాలంటే ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదన్నారు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారన్నారు దానం. ఎమ్మెల్యేలకు మీరు గౌరవం ఇచ్చారా? ఒక ఎమ్మెల్యేని ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు అందరు ఎందుకు వస్తున్నారు? నాతో సుమారు 15-20 మంది నాతో టచ్లో ఉండరని చెప్పి నేను ఒక 15 రోజుల కిందే చెప్పాను. అందరు కూడా నాతో మాట్లాడారు. చాలామంది కేటీఆర్ గారితో అపాయింట్మెంట్ కావాలంటే అక్కడ అడగాలి, కింద అడిగితే పిలిస్తే పోవాలి. కర్మగాలి పోతే గంటల తరబడి ఎమ్మెల్యేలు బయట కూర్చోవాలి. ఇదేనా రాజకీయం అంటే? సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే మేము పోతామనే ఉద్దేశంతోనే ఈరోజు చాలామంది వస్తారు. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ గారు ఈరోజు కలిశారు. తర్వాత నెక్స్ట్ లైన్లో ఉన్నారు ఒక 6 మంది. రేపో మాపో వాళ్ళు కూడా జాయిన్ అయిపోతారు. మీరు అన్నీ కూడా ఇప్పుడు మీరు ఎట్లాగైతే విలీనం చేశారో తప్పకుండా అదే రకంగా మెర్జర్ త్వరలోనే కాబోతుంది. మిగిలేదు ఒక 5-6 మంది మిగిలి. ఇటు కాంగ్రెస్ తీరుపై సోషల్ మీడియా వేదికగా నిపుణులు జరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి పాలన మీద కంటే చేరికల మీదే దృష్టి పెట్టారని మండిపడ్డారు కేటీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తయిన గోపన్పల్లి ఫ్లైఓవర్ ఓపెన్ చేసే టైం లేని సీఎం ఢిల్లీ పెద్దల చుట్టూ బీఆర్ఎస్ నేతల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు కేటీఆర్. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అవుతున్న ఎమ్మెల్యేలపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. వెళ్లిపోయే వాళ్ళు వెళ్లిపోండి, మిమ్మల్ని ఎవరూ ఆపట్లేదు, కానీ వెళ్తూ వెళ్తూ కన్నతల్లి లాంటి పార్టీని విమర్శించడం సరికాదన్నారు. గొప్ప ఉద్యమ చరిత్ర, త్యాగాల పునాదుల మీద పుట్టిన బీఆర్ఎస్ కు ఇలాంటి ఒడిదుడుకులు కొత్త కాదన్నారు ఆయన. ఎమ్మెల్యేలు పోయేటోళ్ళు దయచేసి ఎమ్మెల్యేలు పోతున్నారు కదా, మీకు ఇష్టం లేకపోతే పోండి, కానీ కన్న తల్లి లాంటి పార్టీని ఈ పార్టీ సింబల్ మీద గెలిచిన తర్వాత మీకు ఈ పార్టీని తిట్టాలని నోరేట్లు వస్తుందని అడుగుతాను నేను. మిమ్మల్ని ఎవరు ఆపట్లేదు కదా, అడగట్లేదు కదా, ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజల తీర్పు అనేది చాలా ఫైనల్ అనమాట. ఇది కనుక పోయేటోళ్ళు పోండి కానీ పార్టీ ఉండదు అని శాపనార్థాలు పెడితే అది రివర్స్ అవుతుంది. మొత్తంగా ఫిరాయింపులతో తెలంగాణలో పవర్ఫుల్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. మరి ఫిరాయింపులు ఇంకెంత దూరం వెళ్తాయో చూడాలి.